దేశమంతా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటోంది. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. వేడుకలతో భారత జాతి పులకించిపోయింది. విశాఖలో స్కూబా డైవర్లు దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నారు. మువ్వన్నెల జెండాను సముద్ర గర్భంలో ఆవిష్కరించారు. 78 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సముద్ర గర్భంలో జాతీయ జెండా నీటిలో రెపరెపలాడింది. మాజీ నేవీ సబ్మెరైనర్, స్కూబా ఇన్స్ట్రక్టర్ బలరామనాయుడు నేతృత్వంలో 4 సభ్యుల బృందం ఈ ఘనతను సాధించారు. రిషికొండ తీరానికి 2.5 కిలోమీటర్ల దూరంలో వెళ్లి సముద్రంలో డైవ్ చేసి దేశభక్తిని చాటారు. లహరావో తిరంగా నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేళ దేశభక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ విడుదల నుంచి సముద్రాన్ని కాపాడాలంటూ పిలుపునిచ్చారు. దాదాపు అరగంట పాటు సముద్రంలోనే జాతీయ జెండాతో ఉన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశభక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ అనే నినాదంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మొత్తం కార్యక్రమానికి దాదాపు 2 గంటల సమయం పట్టిందని, సముద్రంలో అరగంట పాటు జాతీయ జెండా ప్రదర్శించామని బలరాం నాయుడు వివరించారు. జాతీయ జెండాను తీసుకెళ్లడం, సముద్రంలో 78 అడుగుల లోతులో ఆవిష్కరించడంతో పాటు అక్కడి వరకు స్కూబా డైవింగ్ కిట్లతో వెళ్లి ఈ అద్భుత ఘట్టాన్ని కెమెరాలో షూట్ చేయడం మరో విశేషం.